నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ గైస్, వెల్కమ్ టు తెర వెనుక కథలు. మరి ఈ తెర వెనుక కథల్లో మనము మన సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, క్లాసిక్గా నిలబడిన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే 1980లో రిలీజ్ అయిన శంకరాభరణం. అరే, ఈ పేరు వినగానే ఎవరికైనా కానీ ఒక సంగీతం అనేది కూడా మైండ్లో అండ్ మనసులో అలా పాటలు వినిపించేస్తూ ఉంటాయి. మరి ఆ మూవీ గురించి ఈరోజు, మరి ఆ మూవీ ఎలా స్టార్ట్ అయింది అండ్ స్టార్టింగ్లో మన అందరికీ ఎవ్వరికీ తెలియని బోల్డన్ని అన్సంగ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. తెలియని ఫ్యాక్ట్స్ అనేది కూడా ఈరోజు మనందరికీ తెలియచేయడానికి మనతో పాటు కూడా మరి సీనియర్ ఫిలిం క్రిటిక్ అలాగే ఫిలిం జర్నలిస్ట్ అయిన మహర్షి గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి మరి శంకరాభరణం వెనక, తెర వెనుక ఉన్న కథలేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య సార్. శంకరాభరణం అనేటప్పటికీ పాటలు గుర్తొస్తూ ఉంటాయి. సోమయాజులు గారు కూర్చొని అలా తాళం వేస్తూ కానీ ఒక మైండ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆ మూవీ గురించి బోల్డన్ని మాకు తెలియని మరి ఫ్యాక్ట్స్ అనేది కూడా ఉన్నాయని కూడా విన్నాము. మరి ఆ తెలియని విషయాలు ఏంటో మీ ద్వారా తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. శంకరాభరణం అనేది ఒక అద్భుతమైన క్లాసిక్ అని 45 ఏళ్ల తర్వాత నేనేం చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా తెలిసిన విషయం ఇది. అయితే నేను చెప్పే విషయాలు కొన్ని ఏమిటంటే, ఒక ప్రేక్షకుడి దృష్టికోణం నుంచి శంకరాభరణము అంటే ఆ సినిమా రిలీజ్ 45 ఏళ్ల క్రితం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా సృష్టించిన ఒక ప్రభంజనం అది ఏమిటి అనేది ఒకసారి చెప్తాను. అంటే నేను చెప్పేది కలెక్షన్ల పరంగా అందరికీ తెలుసు. ఒక ఊరిలో, అనంతపురం లాంటి ఒక ఊరిలో శంకరాభరణం అనే సినిమా అంటే మామూలుగా అది ఏం ట్రెండ్ నడుస్తూ ఉందంటే, అప్పుడు విపరీతంగా చిలక కొట్టుడు కొడితే అని ఎన్టీఆర్ పాటలు, వేటగాడు, ఈ ట్రెండ్ నడుస్తూ ఉంది. అంత కమర్షియల్ ట్రెండ్ నడుస్తూ ఉంది. కృష్ణ ధనాధన ఫైటింగ్లు చేసేది, అల్లుడు మామ వేధింపులు, ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న కాలం ఇది. ఈ బ్యాక్డ్రాప్ అంటే కమర్షియల్, ఫుల్ కమర్షియల్ నడుస్తున్న బ్యాక్డ్రాప్లో 1980 ఫిబ్రవరి 2 శంకరాభరణం రిలీజ్ అయింది. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన వాళ్ళలో నేను ఒకడిని. నాకు అప్పుడంతా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏమో చదువుతున్నాను నేను. ఎందుకు చూశాను అంటే, విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు అభిమానం. చిన్నప్పుడు అంటే ఓ సీత కథ, జీవన జ్యోతి, శారద ఇవి చూసే నాటికి నేను బాగా చిన్నపిల్లాడినే, కానీ ఓ సీత కథ నాకు పెద్ద అర్థం కాలే ఆ చిన్న వయసుకి. జీవన జ్యోతి కానీ, శారద కానీ దాంట్లో ఉన్న ఎమోషను, సెంటిమెంటు అవన్నీ చిన్నప్పుడే కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేవాడిని నేను కొన్ని సీన్లు దాన్ని చూసి. 1976 నాటికి సిరిసిరి మూవ రిలీజ్ అయింది. సిరిసిరి మూవలో ఏమిటంటే, జయప్రద గారి డ్యాన్సులు కానీ, పాటలు కానీ, దాంట్లో ఉన్న ఎమోషన్ కానీ, మూగమ్మాయితో అంత సినిమా నడపడం వితౌట్ డైలాగ్, కేవలం ఎక్స్ప్రెషన్తోనే జయప్రద గారి సినిమా అది. ఆ పాటలు ఇవన్నీ చూసి చాలా, అంటే సూపర్ హిట్ ఆ సినిమా. కానీ విశ్వనాథ్ గారి మీద విపరీతమైన అభిమానం ఏర్పడింది. సినిమా, నేను మామూలుగానే సినిమాలు అంటే పిచ్చి కాబట్టి, మనం కాలేజీలకు పోయే కంటే సినిమా పోయేది ఎక్కువ కాబట్టి, అభిమానం ఏర్పడిన తర్వాత ఆయన 2-3 దెబ్బలు కూడా వేశాడు. ఒకటి కాలాంతకులు అని భయంకరమైన సినిమా తీశాడు ఆయన, చిరంజీవి గారితో, శోభన్ బాబు గారితో. చిరంజీవి గారు అప్పటికి లేరు, ఇంకా రాలేదు. కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం అని కృష్ణరాజు గారితో ఒకటి ఉంది. ఈ రెండు ఈయన ఎందుకు మరి ఒత్తిడి వల్ల చేశాడో, డివిఎస్ ప్రొడక్షన్స్ వాళ్ళ ఒత్తిడి వల్ల చేశాడో, లేకపోతే కమర్షియల్గా తాను సక్సెస్ అవుతానో లేదో చెక్ చేసుకోవడానికి చేశాడో తెలియదు, కానీ విశ్వనాథ్ గారి సినిమాలు అయితే కాదవి. ఓకే, అంత మునుపు కూడా చేశాడు ఆయన. చిన్ననాటి స్నేహితులు కొన్ని చేశాడు. దాంట్లో ఆయన క్లాసిక్ ఇది కనపడదు మనకు. ఈ టీవీ వెనక వచ్చిన సినిమా ఏమిటంటే సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా కూడా భలే పాటలు ఉంటాయి. దాంట్లో ఒక చిన్న ప్రేమ కథ, ఒక థియేటర్లో, ఒక టెంటులో చెత్త ఊడ్చుకునే వాళ్ళు, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ కథే సీతామహాలక్ష్మి. దాన్ని ఆయన అంత అద్భుతంగా తీశాడు. వీటి తర్వాత వచ్చింది శంకరాభరణం. శంకరాభరణం వచ్చే నాటికి నాకు ఎక్కడో భయం కొడతా ఉంది. ఇంద్ర ఒక ముసలాయన తంబూరా పట్టుకొని ఉన్నాడు. అతను అంతకుముందు తెలుసు నాకు. రారాకృష్ణలో జేవి సోమయాజులు గారు యాక్ట్ చేశారు, బాగా చేశారు కూడా. కానీ ఆయన్ని చూసి ఎలా సినిమాకు పోయేది, ఎన్టీఆర్ని, ఏఎన్ఆర్ని, శోభన్ బాబుని, కృష్ణని చూసి పోయే కాలంలో పెద్దగా పరిచయం లేనటువంటి సోమయాజులు గారు ఆ సినిమా కటౌట్ కూడా పెట్టారు. అనంతపురం శాంతి థియేటర్లో బయట చిన్న కటౌట్ పెట్టారు. ఆ కటౌట్ ఏమిటంటే, తంబూరా పట్టుకొని సోమయాజులు గారు ఉంటారు, ఒక డ్యాన్స్ ఫోజులో మంజు భార్గవి గారు ఉంటారు, అంతే, చిన్న కటౌట్. మంజు భార్గవి గారు అంత మునుపు ఏమిటంటే
అన్ని వ్యాంప్ క్యారెక్టర్లే ఆమె చేసేది. జయమాలిని, జ్యోతిలక్ష్మి వీళ్ళు ఉంటారే, ఈ కేటగిరీలో ఉన్న క్యారెక్టర్లే చేశారు ఆమె అంత మునుపు అన్ని సినిమాల్లో. ఓకే. ఆమెమో సాంప్రదాయకంగా ఏదో నృత్యము వేస్తున్నారు. ఆ సినిమాకి పోవడానికి భయం వేసింది. కానీ విశ్వనాథ్ గారి సినిమా కాబట్టి పోవాలి. ఒకరిద్దరు ఫ్రెండ్స్ని పిలిచా, వేరే నీకేమన్నా పిచ్చా అన్నారు. అది ఎందుకు ముసలాయన ఎవరో కూడా తెలియదు, తంబురా పట్టుకొని ఉన్నాడు, ఆమె ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంది, మనకి ఎందుకురా ఇదంతా, మనకు అవసరమా ఈ సినిమా అన్నారు. లేదు విశ్వనాథ్ గారు బాగా ఇస్తారు సినిమాలు, నేను చూడాలి అని పోయినా. పోతే ఎవరు లేరు, థియేటర్ ఆవరణలో ఎవరు లేరు. ఆ సైకిళ్ళు పెట్టుకునేవాడు ఉంటాడు. ఆ రోజుల్లో 15 పైసలు ఒక సైకిల్ స్టాండ్కి, మనం సైకిల్ పెడితే 15 పైసలు ఇవ్వాలి పార్కింగ్ ఫీజు. వాడు తిడుతున్నాడు, ఏం సినిమాలు వేస్తారా వీళ్ళంతా, ఊళ్ళేడు చూడు 3 సైకిళ్ళు పెట్టుకుని ఉండాలి, 45 పైసలు వచ్చింది, ఎట్టా నేను బతికేది అంటున్నాడు వాడు. మనకి 45 పైసలు వచ్చింది ఆ షోకి. అంటే అంతకు మునుపు వాడు వేటగాడు, అడవిరాముడు సక్సెస్లు చూసిన వాడు అదే థియేటర్లో. బయట ఈ చెనిక్కాయలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఏదో తిట్టుకుంటూ ఈగలు చూపుతూ ఉంటారు. మామూలు థియేటర్ అంటే జనం వస్తేనే కదా వాళ్ళకి ఫుడ్. ఈ రోజుల్లో లాగా ఈ క్యాంటీన్లు, ఈ పాప్కార్న్లు ఇవన్నీ లేని కాలం అది. సరే థియేటర్లోకి వెళితే 1.30 పైసలు, అంటే బెంచ్ క్లాస్, అంటే బెంచ్ లేదు, కుర్చీ చిన్నది, అంటే నేల దిగువ క్లాసు 70 పైసలు, నెక్స్ట్ 1.30 పైసలు, నెక్స్ట్ 2 రూపాయలు, 2.30, 3 రూపాయలు. అంటే 3 రూపాయలు అంటే మహారాజా సర్కిల్ అది. మీరు ఒకసారి ఆ రోజులు కాయిన్స్ ఊహించుకోండి, 3 రూపాయలకి బాల్కనీలు మహారాజా సర్కిల్. వెళితేనేమో ఒక 10-15 మంది ఉన్నారు. 1.30 పైసల్లో ఒక 6 ఉన్నారు, 70 పైసల్లో 2 ఉన్నారు, 2 రూపాయల్లో 3 ఉన్నారు, బాల్కనీలో ఉన్నారు లేదు నాకు తెలియదు. ఈ సినిమా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయినాక అది కళా నిజమా ఆ ఎమోషన్ అసలు ఏమీ అర్థం కాలే. సినిమా టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు అలాగే మనం ఒక ట్రాన్స్లో చూసినట్టుగా అనిపించింది నాకు. అసలు ఏంట్రా ఇది సినిమా, ఎంత గొప్పగా ఉంది సినిమా, అసలు మనం ఊరికే అనడం లేదు అని ఆ మూడ్లో నుంచి థియేటర్ బయటికి వెళ్ళి, అక్కడ బయట 2:30కి ఒక 10-15 మంది టికెట్ల కోసం ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు అడగకపోయినా చెప్పాను, భలే ఉందో సినిమా, సూపర్ సూపర్ అందరూ చెప్తున్నారు, నేనే కదా, బయటికి వచ్చిన వాళ్ళందరూ బాగుందని అంటున్నారు. 2:30కి కనీసం 15-20 మంది లేనటువంటి శంకరాభరణము ఫస్ట్ షోకి హౌస్ఫుల్ అయింది. ఇది ఎలా సాధ్యం ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను విన్నది 2-3 రోజులకు పికప్ అయిందని, కానీ అనంతపురంలో మొదటి రోజు శంకరాభరణం ఫస్ట్ షో ఫుల్ అయింది. ఎలా సాధ్యము అంటే, నాలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఫోన్లు లేవు, మనుషులతో మాట్లాడడం అనేది పని ఆ రోజుల్లో. ఇప్పుడు మా ఇల్లు ఉందనుకోండి, మా ఇంటి చుట్టూ ఒక 10 ఇళ్ళు ఉంటాయి. ఈ 10 ఇళ్ళ వాళ్ళకి చెప్పాను నేను ఈ సినిమా బాగుందని. అది ఎలా మౌత్ పబ్లిసిటీ అంత స్పీడ్గా వర్కౌట్ అయిందో తెలియదు, కానీ నేను చెప్పానని కాదు, సాయంత్రానికి ఆ సినిమా రూపురేఖలు మార్చేసింది. ఎలాగంటారా, అప్పట్లో పాటని వినాలంటే మనకు ఎల్పి రికార్డు ఒకటి, టేప్ రికార్డర్ ఒకటి. టేప్ రికార్డర్ పేదవాళ్ళు అంటే మామూలు వాళ్ళకి అందుబాటులో లేదు, టేప్ రికార్డర్ ఉండేవాళ్ళు బాగా షావుకారులు. ఎల్పి రికార్డ్ అనేది అంతకంటే షావుకారులలో ఉండేది, కానీ కూల్ డ్రింక్ షాపుల్లో ఉండేది. కూల్ డ్రింక్ షాపుల వాళ్ళు ఏమిటంటే, అప్పుడు హిట్ అయిన పాటల్ని ఆ టేప్ రికార్డర్లో కానీ ఎల్పి రికార్డర్లో కానీ పెట్టి ఆ జనానికి వినిపిస్తే ఆ పాటలు వినడానికి వచ్చిన వాళ్ళు కూల్ డ్రింక్ తాగేవాళ్ళు. పాట వినేదానికి వేరే సౌకర్యం లేని కాలం. అప్పటి వరకు చిలక కొట్టుడు కొడితే ఆకుచాటు పిందె తడిసిదే పాటలతో మారుమోగిపోతున్న కూల్ డ్రింక్ షాపులన్నీ సాయంత్రానికి శంకరాభరణం రికార్డులన్నీ కొనేసినాయి. ఓకే. రేడియోలో ప్రతిరోజు శంకరాభరణం పాటే. శంకరాభరణం అనే సినిమా తర్వాతి రోజు ఎవడైతే 45 పైసలు వచ్చిందని సైకిల్ స్టాండ్ వాడు తిట్టుకున్నాడో వాడికి సైకిల్ పెట్టడానికి స్థలమే లేకుండా పోయింది. బయట ఎవరైతే చెనిక్కాయలు అమ్ముకునే వాళ్ళు తిట్టుకున్నారో, ఏమరా ఇది ఇట్లాంటి సినిమా చేసినారని, వాళ్ళకి అసలు ఊహకే అందడం లేదు. ఎందుకంటే మెయిన్ రోడ్ అది. సాయంత్రం అయ్యేసరికి రిక్షాలు, ట్రాఫిక్, ఎక్కడెక్కడి నుంచో జనం అంతా కూడా కుటుంబాలు తరలి వచ్చి చూడడం మొదలుపెట్టే సినిమాని. దీంతోపాటు ఒక సినిమాకున్న గొప్పతనం ఏమిటంటే, అంటే అది నిజంగా మనుషులు ఎంత ప్రభావితం చేస్తుందంటే, అనంతపురంలో ఉన్నటువంటి సంగీతం టీచర్లంతా కూడా బిజీ అయిపోయారు. ఎలాగంటే ఈ సినిమా ప్రభావంతో పిల్లలకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. విశ్వనాథ్ గారు తన జీవితంలో 2 అద్భుతాలు చేశారు.
శంకరాభరణంతో అనేక మంది పిల్లలు సంగీత పాఠాలు నేర్చుకున్నారు. సాగర సంగమంతో అనేక మంది పిల్లలు డ్యాన్స్ నేర్చుకున్నారు. ఈ రెండు ఆయన జీవితంలో ఆయన సినిమాలు చేసిన అద్భుతాలు. ఇలా శంకరాభరణం అనేది ఒక కనెక్టెడ్ అంటే అంత ఎమోషనల్ కనెక్షన్ ఎందుకు అయిపోయిందో జనానికి తెలియదు. కానీ శంకరాభరణం గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, శంకరాభరణం పాటలు వినని వాళ్ళు లేరు. టేప్ రికార్డర్లు కొన్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో టేప్ రికార్డర్ చాలా కాస్ట్లీ. నేషనల్ టేప్ రికార్డర్ అనేది డొక్కు టేప్ రికార్డర్ కొనాలంటే కూడా 800 రూపాయలు అవసరమయ్యేది. ఆ రోజుల్లో బంగారం తులము 1000 రూపాయలు. ఈరోజు బంగారం 1,00,000 రూపాయలు అయితే ఆ టేప్ రికార్డర్ విలువ ఎంత? 80,000. కాబట్టి ఇప్పుడు శంకరాభరణం గురించి ఇప్పుడు మాట్లాడదాం. శంకరాభరణం ఏమిటంటే అదొక దృశ్య కావ్యం. అది ఎందుకు దృశ్యం అంటే దాంట్లో దృశ్యమే మాట్లాడుతూ ఉంటుంది. మీకు డైలాగ్ ఉండదు దాంట్లో. సినిమాలో విశ్వనాథ్ గారి డైరెక్షన్ ఎంత గొప్ప డైరెక్షన్ అంటే అందులో కీలకమైన పాత్రధారులైనటువంటి జేవి సోమయాజులు గారు, మంజు భార్గవి గారు ఇద్దరూ కూడా డైరెక్ట్ కాన్వర్జేషన్ ఆ సినిమాలో లేనే లేదు. శంకర శాస్త్రి ఒకే ఒకసారి 2 డైలాగులు చెప్తాడు ఆమెను చూస్తూ. ఏమి నీకు వంట రాదా అంటాడు. ఆమె సంకోచంగా చూస్తే ఆచార వ్యవహారాలు అనేటివి మనసును శుద్ధి చేసుకోవడానికే కానీ కులం పేరుతో మనుషుల్ని దూరం చేయడానికి కాదు అంటాడు. అంతే. ఆ తర్వాత ఆమెని శంకర శాస్త్రి గారితో నేరుగా ఒక్క డైలాగ్ కూడా మాట్లాడదు. ఇది ఎక్కడైనా సాధ్యమా? లీడ్ రోల్స్ వేసిన 2 క్యారెక్టర్లు మాటలు వచ్చు, సిరిసిరిమవులు లాగా మాటలు రాని వాళ్ళు కాదు. లీడ్ రోల్లో ఉన్న 2 క్యారెక్టర్లు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండడం. అలా ఆయన ఇంకోటి ఏమిటంటే ఒక మిరకిల్ అది. విశ్వనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇట్ హ్యాపెన్స్ అన్నాడు. అంటే అలా జరిగింది, ఇది నాకు కూడా తెలియదు అనే ధోరణిలో మాట్లాడాడు. ఎందుకు అలా జరుగుతాయంటే ఒక్కొక్కసారి ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ ఒక్కోసారి కలిసి వస్తాయి. ఎలా కలిసి వస్తాయి అంటే విశ్వనాథ్ గారు డైరెక్టర్, కేవి మహాదేవన్ గారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. బాలు గారు అప్పటి వరకు ఇటువంటి పాటలు పాడడానికి సాహసం చేయనటువంటి బాలు గారు మొదటిసారిగా పాడి ప్రపంచాన్ని అంతా ఆశ్చర్యపరిచారు. బాలు గారు చాలామందికి 2 బాలులు ఉన్నారు ఈ సినిమా సక్సెస్ వెనుక. ఇంకో బాలు చాలామంది గుర్తుండడు. బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు మనకు. గొప్ప గొప్ప సినిమాలు, వసంత కోకిల్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన బాలు మహేంద్ర దీనికి ఫోటోగ్రాఫ్ కెమెరా. బాలు మహేంద్ర గారి కెమెరా అది. అందుకే దృశ్యం అంత అది అద్దంలో చూసినట్టుగా ఉంటుంది మనకు. ఇక తర్వాత అందరూ దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా అసలు దీన్ని యాక్ట్ చేయడానికే పుట్టారేమో వీళ్ళు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అల్లు రామలింగయ్య గారు బాలు గారు ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు. అల్లు రామలింగయ్య గారు ఓ మాట అన్నారంట, అయ్యా నేను అనేక సినిమాల్లో క్రూరుడుగాను, విలన్గాను, ఒక దొంగగాను, మోసగాడిగాను నటించాను, నన్ను ప్రక్షాళన చేశారయ్యా ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చి నాకు అన్నారు. అందులో అంత అద్భుతంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఆ సినిమా బిగినింగే మీకు ఎలా ఉంటుందంటే ఈ ప్రకృతిలోని ప్రతిదీ సంగీతమే అనేది మనకు టైటిల్స్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తారు. మీకు టైటిల్స్ పడడం దగ్గర నుంచి టైటిల్స్ బిగినింగే ఎలా బిగిన్ అవుతుంది, ఆ ఇంజన్ అంటే బోటు వెళుతున్న ఇంజన్ ఆ పొగగొట్టంలో నుంచి జిగ్ డిగ్ 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 డిగ్గిన ఒక హార్ట్ బీట్ లాగా సౌండ్ వస్తూ ఉంటుంది. సంగీతమే అది సంగీతం. తర్వాత తులసి అంటే మగపిల్లవాడు దాంట్లో తులసి ఆ డెక్ పైన ఆడుకుంటూ ఉండడము, తర్వాత బిందెలతో సౌండ్ చేయడము, ఒక ఆవిడ ఇలా తాళాల గుత్తుంటే తాళాల గుత్తితో సౌండ్ చేయడము. అంటే ప్రకృతిలోని ప్రతిదీ సంగీతమే వినేవాళ్ళకి. అది మొదటి లీడ్. అది ఆ సినిమా ఏమిటి అనేది మొదటి లీడే మనకు టైటిల్స్లో తెలిసిపోతుంది. తర్వాత మంజు భార్గవి గారు ఏమిటి, శంకరశాస్త్రి క్యారెక్టర్ ఏమిటి దాంట్లో, శంకరశాస్త్రి గారు సంగీతం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. అతనికి డబ్బు ఇవన్నీ ఏది లెక్కలేదు అతనికి. అతను సంగీత ప్రపంచంలో జీవించే ఒక వ్యక్తి. ఆయన ఏమంటాడు ఒక దశలో, నేను పాడలేనప్పుడు, నేను డబ్బులు లేకపోతే పేదవాడు కాదయ్యా, నేను పాడలేనప్పుడు అది పేదరికం అంటే లేదు, అప్పుడు నేను బతికున్నా చనిపోయినట్టే లెక్క అంటాడు. పాడలేనప్పుడు. మంజు భార్గవి గారు ఏమిటి, ఆమెకి సంగీతం అంటే ఎంత ఇష్టమో, శంకరశాస్త్రి గారి పాట అంటే ఎంత ఇష్టమో దానికి అనుగుణంగా నాట్యము కూడా అంత ఇష్టం. నాట్యం లేకుండా సంగీతం ఉంటుంది, సంగీతం లేకుండా నాట్యం ఉంటుంది. అంటే మంజు భార్గవి గారు లేకపోయినా, తులసి లేకపోయినా శంకరశాస్త్రి ఉంటాడు. శంకరశాస్త్రి లేకపోతే తులసి ఉండదు. దాని లాస్ట్ లీడ్ కూడా అదే. కనెక్టివిటీ అది నిజం సార్. శంకరశాస్త్రి తన
తనువు చాలించిన మరు సెకండ్లోనే ఆమె అలాగే కుప్పకూలిపోతుంది. అంటే ఆమె పని అయిపోయింది అక్కడికి. శంకరశాస్త్రి గారితోనే ఆమె జీవితం ముగిసింది. కానీ అలాగని వాళ్ళ మధ్య ఏ రకమైన ఎవరు అంటే లోకం ఊహించుకునేది ఏమీ ఉండదు. దాంట్లో 2 సార్లు ఆయన అవమానానికి గురవుతాడు. ఎక్కడ రైలు దిగినప్పుడు రైలు పెట్టెలో నుంచి మంజు భార్గవి దిగితే ఆయన్ని అంతకాలము చూసిన అతని అసోసియేట్స్ అంటే మృదంగం వాయించే సాక్షి రంగారావు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇలా విచిత్రంగా చూస్తారు. ఇవన్నీ విచిత్రంగా చూసినప్పుడు మహాదేవన్ గారు విశ్వనాథ్ గారి మ్యాజిక్ ఏం తెలుసా, ఎంత వారాలైనా కాంతదాసులు అనే బీజిఎం వస్తూ ఉంటుంది ఆ సీన్లో ఒకటే. రెండవది తులసి వాళ్ళమ్మ అంటే ఝాన్సీ గారు చేశారు. మొన్ననే చనిపోయారు పాపం, ఆమె విజయవాడలో చనిపోయారు. గొప్ప నటి ఆమె. ఝాన్సీ గారు ఒక సీన్లో ఏమంటారు, ఏమయ్యా పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నావు, మా పిల్లే కనిపించిందా లేపుకుపోవడానికి అని మంజు భార్గవని లాక్కుపోతుంది. 2వ అవమానం. ఆ అమ్మాయి వల్ల 3వ అవమానం ఏమిటి, గుడిలో ఈయన కచేరీ నిర్వహిస్తున్నప్పుడు శృతిని మంజు భార్గవికి ఇస్తే అక్కడున్న అందరూ లేచి వెళ్ళిపోతారు. అవి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు. ఇన్ని జరిగినా శంకరశాస్త్రి ఒక్క మాట కూడా అనడు, నువ్వు వెళ్ళిపోని కానీ ఏమీ అనడు. ఎందుకంటే ఆమెకి నాట్యము సంగీతము అంటే ఎంత ఇష్టమో అతను ఆయన మొదటిసారి తులసిని ఎప్పుడు చూస్తాడు ఇతను కూతురికి సంగీతం రాగాలు నేర్పిస్తున్నప్పుడు ఒక నదిలో నీళ్లలో అమ్మాయిని ముంచి, అంటే అమ్మాయి తడుస్తూ రాగం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ రాగానికి అనుగుణంగా తులసి నాట్యం చేస్తుండగా ఆమెను చూస్తాడు. అది వాళ్ళిద్దరి మొదటి పరిచయం. అంటే తన పాటని అంతగా ప్రేమిస్తున్న తులసి అంటేనే ఆయనకి ఒక అభిమానం, వాత్సల్యం, అంతకుమించి ఏమీ లేదు. అల్లు రామలింగే ఒక సీన్లో ఏమంటాడు, ఎదిగిన కూతురు తండ్రి రిక్షాలో పోతుంటేనే నోళ్ళు నొక్కునే లోకం ఇది, నువ్వెందుకే మాట్లాడుతున్నావు అంటారు భార్యని, అంటారు కదా. ఈ వాత్సల్యము, ఈ అభిమానము సినిమా చివరి వరకు అలాగే తన కొడుకుని ఆయన దగ్గర సంగీతం నేర్పించి సంగీతంలో అంతటి వాడిని చెయ్యాలనుకున్నటువంటి తులసి ఆయన వెళ్ళిపోగానే ఈమె కూడా వెళ్ళిపోతుంది. శంకరశాస్త్రి నిష్ఠ, తెల్లవారి లేస్తే సంధ్యావందనము, ఆయన శివుని గురించి శంకర అని పాట పాడము, ఇవన్నీ కూడా భక్తి తత్పరతతో కూడినటువంటి శంకరశాస్త్రి ఫైనల్ లీడ్ చూడండి ఈ సినిమాలో. విశ్వనాథ్ గారి గొప్పతనం అదే. మంజు భార్గవి కుమారుడైనటువంటి శంకర్ ఎవరు, మంజు భార్గవి ఎవరు? మంజు భార్గవి ఒక వేశ్య కూతురు. మంజు భార్గవి ఒకానొక సందర్భంలో ఒక జమీందారు ఎవరో ఆమె మీద అత్యాచారం చేస్తే ఈ పుట్టిన పిల్లవాడు ఇతను. కులము గిలము ఏమీ తెలియదు. అంత భక్తి తత్పరత, అంత ఆరాధన సంగీతాన్ని ప్రేమించే అతను తన వారసత్వాన్ని కులానికి మతానికి అతీతంగా ఒక పిల్లవాడికి ఆ గండపెండువరం తొడిగి ఆశీస్సులు శతమానం భవతి అని ఆశీర్వదించి చనిపోతాడు. అంటే ఆయనకి సంగీతమే ప్రాణం తప్ప ఈ ప్రపంచంలో ఉండే ఏది కూడా ఆయనని తాకదు. డబ్బు తాకదు, కులం తాకదు, మతం తాకదు, ఏమీ తాకదు అతన్ని. ఏమీ తాకదు కాబట్టే కూతురు పాడుతున్నప్పుడు, పెళ్లి చూపుల్లో కూతురు పాడుతున్నప్పుడు కరెక్ట్గా పలుకుతా ఉందా లేదా అనే చూస్తూ ఉంటాడు. పెళ్లి చూపుల్లో ఇతను నచ్చుతాడా లేదా అనేది అతనికి సంబంధం లేని విషయం. ఆ లౌకిక విషయాలు ఆయనకు సంబంధం ఉండవు. ఎప్పుడైతే స్వరం మారిందో వెంటనే శారదా అని అరుస్తాడు. అక్కడ సందర్భమా అసందర్భమా అని కూడా ఆయనకు తెలియదు. ఇక్కడ కూతుర్ని, పెళ్లి చూపులకు కూర్చున్న కూతుర్ని మందలించడం అనేది ఏ తండ్రి చేయలేడు కదా, ఈయన చేయగలడు. అట్లా మీకు ఆ సినిమాలో ఏదైనా సరే ఎనీథింగ్, ఇంకా కెమెరా పనితనాన్ని అయితే మనం అసలు ఎన్ని ఫ్రేమ్స్లో అయితే ఎంత అద్భుతంగా చెప్పాలో అంత అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఒక ఫ్రేమ్లో తులసి శంకరశాస్త్రి గారి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు శంకరశాస్త్రి గారు ఇటువైపు తులసి అంటే ఏమిటంటే ఈ తులసి కూడా తులసి మొక్కంత స్వచ్ఛమైనది అని ఆ ఫ్రేమ్లో విశ్వనాథ్ గారు మనకు చెప్తూ ఉంటారు. ఆయన ఈ శంకరశాస్త్రి ఎంత సంగీతంలో ఎంత గొప్పవాడంటే నిద్రలో కూడా అతను ఆ పిల్లవాడు రాగము అందుకోలేకపోతే నిద్రలో కూడా అందుకుంటాడు. అతను నిద్రపోతుంటాడు, ఈయన ఈ పిల్లవాడు పాడతాడు కదా, అవును, పాడినప్పుడు నిద్రలో కూడా అందుకుంటాడు.
అన్నిటికంటే ఈ సినిమా విజయానికి ముఖ్య కారణం వేటూరి గారు. ఏమి పాటలు అవి, ఏమి పాటలు. కొన్ని బయట నుంచి తీసుకున్నారనుకోండి, మన బయట కీర్తనలు ఉన్నాయి కొన్ని, మిగతావన్నీ వేటూరి గారే రాశారు. ఆ పదబంధాలు అలా కుదరడం అనేది అసలు ఆశ్చర్యం. అది ఈ వేటూరేనా పిచ్చి పిచ్చి పాటలన్నీ రాసింది అనే నాకు డౌట్ వస్తుంది. మీరు అన్నారు చూసారా సార్, చాలామంది ఆర్టిస్టు మన బాలసుబ్రహ్మణ్యం గారు కానీ అండ్ అలాగే వేటూరి గారు కానీ ఇలా చాలామంది ఇలాంటి సినిమా అంటే ముందున్న ఇమేజ్ వేరు, ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ వేరు, ఇలా కూడా చేయగలుగుతారా అని వాళ్ళల్లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించేసిందే ఈ శంకరాభరణం. అండ్ ఇందులోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆ సోమయాజులు గారి క్యారెక్టర్ ఫస్ట్ ఆయన్ని కాదు అని అనుకొని వేరే వాళ్ళని ఏదో ట్రై చేశారని కూడా విన్నాం. మరి దాని గురించి సార్? అది చాలా కథనాలు ఉన్నాయి కానీ నిజానికి విశ్వనాథ్ గారేమో ఎప్పుడు చెప్పినట్లు లేరు. అయితే సోమయాజులు గారు ఏమిటంటే ఆయన కన్యాశుల్కం నాటకం వేసేవాళ్ళు. ఓకే. రమణమూర్తి గారని ఆయన బ్రదర్ చాలా సినిమాలు చేశారు. మీకు సిరిసిరి మూవీలో పూజారి ఆయనే చేశారు. ఓకే. మన ఊరి పాండవుల్లో కూడా పూజారి ఆయనే ఉంటారు. ఆయనకి ఈయన సోదరుడు సోమయాజులు గారు. ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ సినిమా తీసే నాటికి ఒక ఆర్డీఓ స్థాయి అవుతుంది. ఆర్డీఓ అంటే గ్రూప్ 1 ఆఫీసర్. గ్రూప్ 1 ఆఫీసర్లకు మామూలుగానే కొంత ఈగో ఉంటుంది, వాళ్ళు బయట కొంత కేర్ చేయరు. ఈయన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న తర్వాత ఈయన కొంచెం రిజిడ్గా ఉన్నాడు, సిగరెట్లు తాగేవాడు. ఓకే. సోమయాజులు గారు, మీరు అదే అది మేకప్ టెస్ట్ అది కావాలంటే మీరు గుండు కొట్టించుకొని పిలక పెట్టించుకోవాలండి అని చెప్తే, నేను గుండు కొట్టుకొని ఏమయ్యా, నేను ఆడిపోని ఏమనుకుంటున్నారు మీరు, నేను గుండు కొట్టించుకోవడం ఏంటి అన్నాడంట. సరే, ఆయనకి ఎలాగో మీకు విశ్వనాథ్ గారు అంటే చాలా గొప్ప అండి, నాకు తెలుసు విశ్వనాథ్ గారు, కానీ నాకెందుకే ఈ గుండు పిలక ఇవన్నీ అవసరమా నాకు అన్నాడంట. సరే, ఆయన ఎలాగో అలాగా కన్విన్స్ చేసి సినిమా వరకు తెచ్చారు. మొదట్లో నాగేశ్వరరావు గారిని అనుకున్నారు, అది ఇదని కథనాలు ఉన్నాయి కానీ వాటిని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. ఏడిది నాగేశ్వరరావు గారు కూడా విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, అయ్యా నేను ఈ కథని అనుకున్నప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు వాళ్ళ రెండో సినిమా ఇది, తాయారమ్మ బంగారయ్య మొదటి సినిమా. తాయారమ్మ బంగారయ్యలో చిరంజీవి గారు గెస్ట్ రోల్లో ఉంటారు. చాలా మందికి తెలియదు తాయారమ్మ బంగారయ్యలో చిరంజీవి గారు ఉన్నారని. దాంట్లో ఏమిటంటే వాళ్ళు ఆ జంట తమ కూతురు కాపురం చెడిపోయిందని ఇంకెవరి కాపురాలకు చెడిపోకుండా ఉండడానికి అందరినీ కలుపుతూ ఉంటారు. తమ కూతురు కాపురం చెడిపోవడానికి కారణం ఏమిటంటే చిరంజీవే. చిరంజీవి ఒక డ్యాన్స్ బిట్లో కనిపిస్తాడు అతను. ఆ డ్యాన్స్ బిట్లో ఆయన ఎంత బాగుంటాడంటే, నేను 2 సార్లు చూశాను, ఆయన ఎవరో తెలియదు నాకు. ఎవరబ్బా ఇతను ఇంత మంచి యాక్టర్, ఇంత మంచి డ్యాన్సర్ ఏంది అనుకున్నాను. అంత స్పీడ్గా ఉంటాడు చిరంజీవి దాంట్లో. వీళ్ళ రెండో సినిమాగా ఇది తీశారు. ఇది తీసినప్పుడు నిజానికి దీని మీద పెద్ద అంచనాలు ఎవరికీ లేవు, దాన్ని డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్షియల్ ఎవడు చూపించినా అందరూ తిరస్కరించారు. మా వల్ల కాదు బాగుందండి ఈ సినిమా, కానీ ఆడదు సార్, ఆయన ఎవరు చూస్తారు సార్ అన్నారు. ఇంక ఎలాగోలాగో వీళ్ళు కొన్ని ఏరియాలు పెట్టుకొని కొన్ని లక్ష్మీ ఫిలిమ్స్ ఎవరికి ఇచ్చినట్టున్నారు. దీంట్లో ఉన్న ఒక ట్విస్ట్ ఏంటంటే, చంద్రమోహన్ గారు దీంట్లో యాక్ట్ చేశారు. చంద్రమోహన్ గారు ఫస్ట్లో లేరు, కానీ విశ్వనాథ్ గారు అన్ని సినిమాల్లో చంద్రమోహన్ ఉంటారు కాబట్టి చంద్రమోహన్ గారికి స్వయాన సోదరుడు, పెదనాన్న కొడుకే విశ్వనాథ్ గారు. చంద్రమోహన్ గారు ఏమన్నారంటే, మన ఇద్దరు కాంబినేషన్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారండి, కానీ నన్నేమో గెస్ట్ రోల్లో వేశారు మీరు, ఎట్లా అంటే సరే ఆ డ్యూయట్ రాజలక్ష్మితో ఉన్న డ్యూయట్ ఒకటి ఉంది, అది మళ్ళీ యాడ్ చేసుకున్నారు. నిజానికి అమ్మాయి కీర్తి పాట పాడడం వరకే ఆ సీను మళ్ళీ యాడ్ చేసుకున్నారు. ఈ సినిమాకు గాను ఏడిది నాగేశ్వరరావు గారు కొంత ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడి చంద్రమోహన్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఇది చంద్రమోహన్ గారికి డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు బాకీ ఉంటే, మోహన్ గారు మీకు ఎలాగో బాకీ ఉన్నాను కదా, తమిళనాడు మద్రాసు రైట్స్ ఇచ్చేసాను తీసుకోండి అన్నమాట. పోయా, ఈ సినిమా ఎవరు చూస్తారు, నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వు. కానీ ఇంకా చంద్రమోహన్ గారు ఇంకా తెలివిగా ఏమనుకున్నారంటే, ఈ నాగేశ్వరరావు గారు డబ్బులు ఎగ్గొట్టడానికి ఏమన్నా ఈ రైట్స్ తగిలిస్తున్నారేమో నాకు అని డౌట్ వచ్చిందంట. తర్వాత మనోరమ గారు సీనియర్ తమిళ నటి, భర్త మేజర్ సుందరరాజన్ అని, ఆయన కూడా మంచి నటుడు. వీళ్ళిద్దరు మెడ్రాస్లో చాలాసార్లు ప్రివ్యూ వేశారు. ఇది 20-30 సార్లు వేశారు ప్రివ్యూ. ఇది ఎవడు కొనలే రిలీజ్ అవ్వకముందు. మనోరమ గారు ఆయన భర్త చూసేసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ విశ్వనాథ్ గారి చేతులు పట్టుకొని, ఇంతకంటే గొప్ప సినిమా ఎవరు తీయలేరండి ఈ ప్రపంచంలో అన్నారంట. చంద్రమోహన్ గారు ఉన్నారంట ఆ సీన్లో. ఈ 60 సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా భలే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నా. దాంతో మనోరమ గారు, సౌందరరాజన్ గారు ఆ సినిమా రైట్స్ని తమిళనాడు అండ్ మెడ్రాస్ సిటీకి కొనుక్కున్నారు. కట్ చేస్తే ఈయన 20,000 విలువ ఎంత తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు. అంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో
లెక్కే లేదు. 20,000కి ఎన్ని రేట్లు వచ్చిందో వాళ్ళకు కూడా తెలియదు, మనోరమ గారికి కూడా తెలియదు. ఓకే. ఎందుకంటే దీనికి భాషతో సంబంధం లేకుండా ఆడింది ఈ సినిమా. చంద్రమోహన్ గారు ఎంత డబ్బు పోగొట్టుకున్నారా ఆయన దీంట్లో ఆయనే చెప్పాడు ఒకసారి. ఈ సినిమాకి 40 ఏళ్ళ వార్షికోత్సవం ఎప్పుడో జరిగినప్పుడు అందరూ యాక్టర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో చెప్పారు. ఓకే. ఈ సినిమా ఏంటంటే ఇది ఒకసారి చూస్తే మర్చిపోలేము. అంటే ఆయన విశ్వనాథ్ గారి శ్రద్ధ, ఆయన ఒక తపస్సు చేశాడు ఈ సినిమాకి. దీని జయాపజయాలతో కూడా ఆయనకు సంబంధం లేదు. ఆయన అబ్జర్వేషన్ ఎంత కీన్గా ఉంటుందంటే అందులో బీజిఎం మహాదేవన్ గారి సంగీతం కూడా చంద్రమోహన్ రాజ్యలక్ష్మి లవ్ సీన్లలో చూడండి, ఆ సితార కానీ ఆ మృదంగం కానీ వయలిన్ కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకో ఆయన అబ్జర్వేషన్ నేను ఈ మధ్య చూసి ఆశ్చర్యపోయాను. అంతకుముందు నాకు గుర్తులేదు, చాలాసార్లు చూసిన ఆ సినిమాని. ఒక అబ్జర్వేషన్ ఉంది దాంట్లో. అది క్యాజువల్గా జరిగిందా, విశ్వనాథ్ గారు ఇంటెన్షనల్గా చేశారో నాకు తెలియదు. కానీ సాక్షి రంగారావు గారు ఉంటారు. సాక్షి రంగారావు గారు సోమయాజుల దగ్గర నుంచి విడిపోయి, అంటే ఆయన ఏదో మంజు భార్గవితో కలిసి ఉన్నాడు అనేది విడిపోయి ఆయన మృదంగం వాయిస్తూ ఉంటే అదే సమయానికి సోమయాజుల గారు వచ్చి తాళం తప్పుతోందయ్యా దాసు అని అంటాడు. తాళం తప్పడం ఏమిటండి, మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే తాళం తప్పింది, 12 ఏళ్ళు అయింది, చేతికి పని లేదు అని ఒక డైలాగ్, అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ఈయన అప్పు తీసుకున్న డబ్బులో నుంచి అతనికి ఇచ్చి కష్టాల్లోనే సుఖాల్లో ఎలాగో కలిసి ఉన్నాము, కష్టాల్లో కూడా కలిసి ఉందాము, కష్టాలు కూడా కలిసే పంచుకుందామని ఒక డైలాగ్ చెప్తారు. ఈ సీన్లో సాక్షి రంగారావు గారు ఎంత మాసిపోయిన జుట్టుతో, ఈ చెవులంతా వెంట్రుకలు విరిగి, ఒక దిక్కులేని నిర్భాగ్యుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. కట్ చేస్తే లాస్ట్ సీన్లో సోమయాజులు గారి ఆఖరి కచేరీ, సోమయాజులు ఆయన ఏమంటాడు, డైలాగ్ ఏమంటాడు, మీరు ఒక్క కచేరీ చేస్తే అది దానికి వాయించేసి మృదంగం వాయించేసి తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్లేదనే మూడ్లో ఉంటాడు సాక్షి రంగారావు. మీకు ఫైనల్ సీన్ చూడండి, సాక్షి రంగారావు గారు ఎంత కళగా నీట్గా జుట్టు కానీ ఆయన ఇది కానీ, అంటే సోమయాజులు గారి కచేరీకి పనిచేయడానికి ఒక నిత్య యవ్వనంగా మారిపోయింది అతని బాడీ లాంగ్వేజ్. ఇది క్యాజువల్గా జరిగిందా, విశ్వనాథ్ గారు ఇది ముందే అలా ఆయన్ని చింపిరిగా చూపించిన ఆయన్ని మళ్ళీ లాస్ట్లో జుట్టుకు రంగు వేసుకొని నీట్గా చూపించాడా అనేది నాకు తెలియదు. కానీ విశ్వనాథ్ గారు అంత అబ్జర్వేషన్ ఉంటుంది ఆయనకి. మీకు పెళ్లి చూపుల్లో వాళ్ళు కళ్ళు పైకెత్తినప్పుడు వచ్చే బీట్ చూడండి, చంద్రమోహన్ కళ్ళు పైకెత్తి రాజ్యలక్ష్మిని చూసేటప్పుడు, రాజ్యలక్ష్మి కళ్ళు పైకెత్తి చంద్రమోహన్ని చూసేటప్పుడు అది ఇంకా మహాదేవన్ గారికి పాదాలు దండం పెట్టేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీకి కేవి మహాదేవన్ గారు అయితే ₹1 కూడా తీసుకోలేదు అని కూడా విన్నాం సార్. ఏంటంటే ఆ రోజు ఉన్న పరిస్థితులకు తగ్గట్టు అంటే ఎలా జరిగిందో విశ్వనాథ్ గారి మీద గౌరవం. పుహళేంది గారు చాలా వర్క్ చేశారు, మహాదేవన్ గారి అసిస్టెంట్. పుహళేంది గారు ఏమిటంటే విశ్వనాథ్ గారు బాలు గారిని పాడమని అడిగినప్పుడు నేను మొయలేనన్నాయా దీన్ని, ఇది చాలా ఒక సంగీత విద్వాంసుడు పాడే పాటలు ఇవి, వీటిని నేను పాడితే అవుతుందా, కనెక్ట్ అవుతారా కాదో కూడా నాకు తెలియదు, నేను పాడగలనా అని నా మీద నాకే అనుమానం వచ్చేలా ఉన్నాయి ఇది పరిస్థితి అంటే, పుహళేంది గారు ఆయనే పాడి ఆయన పాటల్ని రికార్డ్ చేసి బాలు గారికి క్యాసెట్ ఇస్తే, బాలు గారు కారులో పోతూ దాన్ని వింటూ ప్రాక్టీస్ చేసి ఆ ఫైనల్గా ఆ మ్యాజిక్ని ఆయన క్రియేట్ చేయగలిగారు. ఆ ఫైనల్ మ్యాజిక్ కారణం ఏమిటంటే పుహళేంది గారు, మహాదేవన్ గారి అసిస్టెంట్ పుహళేంది గారు. బాలు మహేంద్ర గారు తర్వాత దర్శకుడు ఈ వసంత కోకిల్ లాంటి క్లాసిక్ తీస్తారని ఆ రోజుల్లో ఎవరికి తెలియదు. ఆయన్ని కెమెరామెన్గానే చూశారు. కెమెరామెన్ దర్శకుడు అయితే ఎట్లుంటుందో దాని రిజల్ట్ వసంత కోకిల. అండ్ దీని తర్వాత అయితే రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో, అండ్ తెలుగు ఇండస్ట్రీలోనే ఒక గొప్ప క్లాసికల్ మూవీగా నిలబడిపోయింది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా స్టాండింగ్ ఓవేషన్ అనేది కూడా ఇవ్వడం ఎంతో గొప్ప అనిపించింది సార్ ఆ రోజుల్లో. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గుర్తింపు, మన దేశంలో తీసిన గొప్ప కళాత్మక సినిమాల్లో ఇది ఒకటి. దీంట్లో ఏమిటంటే సెన్సిటివిటీ, ఈస్థెటిక్స్ ప్రతి యాంగిల్లోనూ కనిపిస్తుంటాయి ఈ సినిమాలో. ఆ ఈస్థెటిక్స్ కానీ ఆమె డ్రెస్సులు కూడా చూడండి, మంజు భార్గవి గారి డ్రెస్సులు కూడా ఒక పెక్యులర్ కలర్స్ ఉంటాయి మీకు. ఫస్ట్ అంటే నేను చెప్పేది నాట్యం చేస్తున్న డ్రెస్సులు కాదు, మామూలుగానే ఆమె కట్టుకున్న శారీస్ ఒక 6-7 శారీస్ చూస్తే చాలా పెక్యులర్గా ఉంటాయి. అవి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో ఆ సీన్కి, అంత అంటే ప్రతిదీ శ్రద్ధే.
ప్రతిదీ అంటే ప్రతి కోణము శ్రద్ధ అనమాట. సోమయాజులు గారి జీవితకాలంలో మళ్ళీ ఇట్లాంటి సినిమా విశ్వనాథ్ గారు తీయలేకపోయారు, సోమయాజులు గారు నటించలేక కూడా పోయారు. ఆయన తర్వాత చాలా సినిమాలు లైక్ చేశారు, కానీ ఏ సినిమా కూడా మనకు గుర్తుండదు. శంకరాభరణం ఒకటి గుర్తుంటుంది, సప్తపది ఎంతో కొంత గుర్తుంది, ఈ రెండే గుర్తుంటాయి. సో త్యాగే తీశారు మళ్ళీ సోమయాజులు గారు, ఎవరు చూడలే. సో నైస్ సార్. అందుకే క్లాసిక్ ఒక్కసారి నిలబడిపోయిందంటే ఆ తర్వాత మళ్ళీ దాన్ని మరిపించే క్లాసిక్ రావాలంటే అంత ఈజీ కాదు, అదే జరిగింది. సో నైస్ సార్. అండ్ శంకరాభరణం గురించి ఈ 45 ఏళ్ళ తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ మూవీ యొక్క గొప్పతనం అలాంటిది. సో థ్యాంక్ యూ సో మచ్, ఎన్నో మాకు తెలియని ఫ్యాక్ట్స్ చెప్పినందుకు.